ఉమ్. నా సిస్టంలో స్టోర్ అవుతాయి, తర్వాత షేర్ చేయాలి. ఉమ్, సెట్టింగ్ హలో. స్క్రీన్ షేర్ అయింది కదా నీకు ఇప్పుడు? ఉమ్, సో మనం నిన్న ఎట్లున్నాము? ఎస్పిఆర్ఓ, ఓకే, రెఫరెన్స్ ఐఎంజి. సో నిన్న ఈ టిఆర్ గురించి చెప్పింది ఏది, క్లారిటీ వచ్చిందా నీకు? ఇంకా ఏమన్నా క్లారిటీ క్లారిటీ లేదా వచ్చింది. దాంట్లో? లేదు లేదు, వచ్చింది, క్లారిటీ వచ్చింది. నేను మళ్ళీ నైట్ కూడా చూసాను అనమాట. సమ్ ఈ యూట్యూబ్ వీడియోస్ అనమాట, పార్ట్ ఆఫ్ టిఆర్, పార్ట్ ఆఫ్ టిఆర్ టిఆర్ గురించి. ఆ, ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలా, ఓకే. అదే, ఆ, ఎట్లా క్రియేట్ చేయాలి టిఆర్. సో ఫ్రమ్ ది క్రియేషన్ నుండి క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కో కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొన్ని కంపెనీలు డైరెక్ట్ మనకే ఇస్తారు క్రియేషన్ కూడా. కొన్ని కంపెనీలు అదే మనకు ఎస్సి జీరో దాదాపు నైన్ లో. తక్కువ డైరెక్ట్ గా మన క్రియేషన్ ఇక్కడ ఈ డెమో సిస్టమ్ లో ఎలా చేసుకుంటున్నామో అలాగే ఉమ్, అక్కడ కూడా ఇస్తారు సేమ్ క్రియేషన్ ఆప్షన్, డిస్క్రిప్షన్ పెట్టేసి సేవ్ చేసేది అంతే. ఉమ్, అవును. అలా అలా సో కూడా దాన్ని ఇస్తారు. యూజ్ చేసుకొని, అంటే మనం దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ చేసి సేమ్ టిఆర్ లోనే మనం డేటాబేస్ మనం సేవ్ చేసి ఆ టిఆర్ ని ఇంకో సిస్టమ్ కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇదే ఇంకో కదా సిస్టమ్ ప్రాసెస్? క్వాలిటీ, యా, ప్రొడక్షన్. సో యా, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ అని మూడు. ఆ, అవును. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో ల్యాండ్స్కేప్ అంటారు. డెవలప్మెంట్ లో, అవును. సో మన ఇప్పుడు డెవలప్మెంట్ లో మనం ఈ ఎనీ చేంజెస్ మనం అక్కడ చేసి క్వాలిటీకి మూవ్ చేస్తాం. అక్కడ టెస్ట్ చేసి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, దెన్ వీ కెన్ మూవ్ ఇట్ టు ద అదే ప్రొడక్షన్. అంతే ఎక్కడి కదా? నుంచి ఎక్కడి నుంచి చేస్తాం ప్రొడక్షన్ కి? క్వాలిటీ నుండి చేస్తాం అనుకుంటా. నాట్ క్వాలిటీ, ఐ నాట్ థింక్ క్వాలిటీ. డెవలప్మెంట్. సో టిఆర్ అనేది బేస్ ఇక్కడే. ఓకే, టిఆర్ ఒక్క డెవలప్మెంట్ లోనే సిస్టమ్ లోనే ఉంటది, క్వాలిటీలో ఉండదు. అవును. ఓకే. ఓకే, టిఆర్ ఓకే. మేబీ విజిబుల్ గా మూవ్ చేయొచ్చు అంతే, టిఆర్ నెంబర్ ని మూవ్ చేయొచ్చు. ఓకే, బట్ అల్టిమేట్ గా మనం టిఆర్ ని ఓన్లీ రిలీజ్ చేస్తే అది పోయి క్వాలిటీ సిస్టమ్ లో ఉంటుంది. ఓకే, సో ఆ బట్ చేంజెస్ అనేది క్వాలిటీలో ఉంటుంది కానీ, క్వాలిటీలో బట్ ఉంటుంది, టిఆర్ తీసుకెళ్ళి ఉంటుంది. బేస్ బట్ మాత్రం. అదే టిఆర్ ని ప్రొడక్షన్ కి మూవ్ చేయలేము. ఓకే, మళ్ళీ ఓకే. డెవలప్మెంట్ ఓకే. నుంచినే మూవ్ చేయాల్సింది. అది ప్రొడక్షన్ ఎవరు? మూవ్ చేయాలి. బేసిస్ కన్సల్టెంట్లు చేస్తారు. ఈ 070 ఇదో, ఓకే. ఇది టీ కోడ్. SE69 లో టేబుల్లో స్టోర్ అవుతుంది మన టిఆర్. 070 ఇదిగో ఇక్కడ రిక్వెస్ట్ నెంబర్. మనము ఏదైతే నిన్న సేవ్ చేసామో ఆ రిక్వెస్ట్ నెంబర్ ని ఇక్కడ చూడొచ్చు. ఓకే, SE09 నిన్న ఈ యూజర్ ఐడి తోటి నిన్న ఒక కస్టమైజేషన్ టిఆర్ ని క్రియేట్ చేసుకున్నాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఐడియా అవును. ఉంది కదా? కస్టమైజేషన్, వాట్ ఇస్ కస్టమైజేషన్ ఉంది. రిక్వెస్ట్, ఉంది. వాట్ ఉంది. ఇస్ టిఆర్ రిక్వెస్ట్. అండ్ ఇది సో అవసరం లేదు, బట్ వర్క్ బెంచ్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, దే సపోజ్ టు యూజ్ ద టెక్నికల్ కదా. టెక్నికల్ ఒకటే కాదు, ఫంక్షనల్ లో కూడా క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. డిఎంఈ లేదంటే ఏదైనా కరెన్సీ సెట్టింగ్స్, ఇలాంటివి క్లయింట్ లెవెల్. ఇది క్లయింట్ కదా ఇప్పుడు. ఓకే. మనం క్లయింట్ నుంచి ఆ ఓకే. క్లయింట్ సెట్టింగ్స్ అన్నిటిని చేసుకోవచ్చు. ఇది టిఆర్, మన టిఆర్. ఓకే, ఈ నెంబర్ మనం చేసుకునేది. సో ఈ నెంబర్ మనం ఆ టేబుల్లో చూస్తే, టేబుల్లో మనం టిఆర్ మూవ్ అయిందా లేదా అన్నది రెండు విధాలుగా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. క్వాలిటీ బేసిస్ వాళ్ళు చెప్తారు మూవ్ అయిందని, బట్ మన చేంజెస్ మూవ్ అయినాయని మనము వెళ్ళి చూసుకోవాలి చేంజెస్. ఓకే. ఓకే, మనకు కాన్ఫిడెంట్ గా లేదు అనుకో, ఇంకో వే ఉంది.
ఈ E0770 టేబుల్లో అదే మన టిఆర్ తీసుకొచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే క్వాలిటీ సిస్టమ్ లో ఇది మనకు డెవలప్మెంట్ కాబట్టి డైరెక్ట్ గా చూపిస్తుంది. ఓకే, ఈ టిఆర్ అవైలబుల్ ఓకే. లో ఉంది అనుకో, క్వాలిటీ సిస్టమ్ లాగిన్ అవుతాం. ఇప్పుడైతే డెవలప్మెంట్ లాగిన్ అయినాము, అలాగే ఇంకొక అవును. సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్ ఉంటుంది లాగిన్ అవ్వడానికి. సో క్వాలిటీ అవునవునులే. సిస్టమ్ లో లాగిన్ అయ్యి ఇదే టిఆర్ E070 టేబుల్లో వేసి ఎగ్జిక్యూట్ చేస్తే టిఆర్ అవైలబుల్ లో ఉంటే మన చేంజెస్ మూవ్ అయినట్టు. ఓకే, లేదు ఓకే. మన టిఆర్ లేదు అవైలబుల్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసిన టిఆర్ లేదు అనుకో, మన డెవలప్మెంట్ లో ఉన్న టిఆర్ లేదు అనుకో, అప్పుడు మన చేంజెస్ మూవ్ అవ్వనట్టు. సో బేసిస్ వాళ్ళతో మనం నా టిఆర్ మూవ్ అవ్వలేదు, రిలీజ్ చేసినాను టిఆర్, బట్ అది మూవ్ అవ్వలేదు, సంథింగ్ ఇష్యూ వల్ల కొన్నిసార్లు స్ట్రక్ కూడా అవుతాయి, మూవ్ కూడా అవ్వవు కొన్ని డ్యూ టు ఓకే. సమ్ రీజన్స్. సో ఇక్కడ రిలీజ్, ఇక్కడ టిక్ మార్క్ ఉంటే రిలీజ్. ఓకే, ఐడెంటిఫికేషన్ ఇది రిలీజ్ అంటే ఈ టిఆర్ ని యూజ్ చేసుకొని మళ్ళీ చేంజెస్ ఈ టిఆర్ లో సేవ్ చేయలేము ఇది. ఓకే, టిక్ మార్క్ ఉంటే రిలీజ్, ఆల్రెడీ ఇది క్వాలిటీకి రిలీజ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిలీజ్, ఇది లారీ సింబల్. ఓకే, రిలీజ్ కొలంగానే రిలీజ్ అయిపోతుంది. ఈటీఆర్ ని మనం బేసిస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్వాలిటీకి ఇంపోర్ట్ చేస్తారు. లేదు అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ద్వారా కూడా వాళ్ళు సెటప్ చేసింటారు ఆటోమేటిక్ గా, మనం రిలీజ్ చేస్తేనే క్వాలిటీకి వెళ్ళిపోయేటట్టు, క్వాలిటీలో ఇంపోర్ట్ అయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసింటారు, క్వాలిటీకి వెళ్ళిపోతుంది. ఇది రిలీజ్ చేయలే ఇంకా. సో ఇది వెళ్ళదు, మనం రిలీజ్ చేసి మన ఫంక్షన్ సైడ్ నుంచి మనం రిలీజ్ చేస్తేనే వెళ్తుంది. సో అది టిఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఈ టిఆర్ ను ఈ టేబుల్లో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేసాము. ఓకే, కంపెనీకి కంపెనీ కోడ్ కి డిఫరెన్షియేషన్. సో కంపెనీ అంటే it's kind of what name is of your the point company. So it's kind of name like కంపెనీ ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, నీకు అర్థమైంది ఏంటి? సో కంపెనీ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ కెన్ సీ ద రిలయన్స్ గ్రూప్. ఓకే, సో రిలయన్స్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి. ఓకే, గ్రూప్ కంపెనీ అంటే టాప్ హైయర్ లెవెల్ నోడ్ డిఫైన్ కంపెనీ అనేది హైయర్ లెవెల్. రిలయన్స్ కంపెనీ తీసుకుంటే, రిలయన్స్ ఎందుకు, మీ కంపెనీనే తీసుకుందాం. ఇప్పుడు మీ కంపెనీ ఐఎన్జి, ఇది గ్రూప్ కంపెనీ, వరల్డ్ వైడ్ ఉంటది కంపెనీ మీది. వరల్డ్ వైడ్ మేబీ ఎన్ని కంట్రీస్ లో ఉండొచ్చు? 30 అబవ్ ఉంది, 30 కంపెనీస్. సో ఇది గ్రూప్ కంపెనీ అనేది ఒకటి. మీ 30 కంట్రీస్ ఉన్నాయే, ఈ కంట్రీ కోడ్ వీ కెన్ డివైడ్ ఇట్ యాజ్ వన్ కంపెనీ కోడ్. సో కంట్రీ వైజ్. సో ప్రెసెంట్లీ ఐ వాస్ అబౌట్ టు ద గానా. సో గానా అనే కంపెనీ కోడ్ కింద నువ్వు వర్క్ చేస్తా ఉంటావు. ఐజిహెచ్ అని ఉంటుంది. ఓకే, సో అదే ఫాలో అవుదాం మనం ఇప్పుడు. కంపెనీ కోడ్, ఎడిట్ కంపెనీ కోడ్. So company code is it's kind of a legal entity where we can pull the reports and so financial legal entity, financial reports, finance statements, all financial status will be finance status, financial reports, everything will be reported to company code. అండ్ ఈ లీగల్ ఎంటిటీ అన్ని వన్ ఆఫ్ ది గ్రూప్ కంపెనీలో, అండర్ గ్రూప్ కంపెనీలో ఉంటాయి లీగల్ ఎంటిటీ అని. ఈ లీగల్ ఎంటిటీస్ యాజ్ పర్ కంట్రీస్ యాక్ట్, అంటే ఇండియాలో ఒక యాక్ట్ ఉంటుంది కంపెనీస్ యాక్ట్, యుఎస్ లో ఒక రిపోర్టింగ్ పర్పస్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ పర్పస్లు ఉంటాయి ఈ కంపెనీస్ కి రిపోర్టింగ్. ఇక్కడ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ట్యాక్సెస్ సపరేట్, యుఎస్ లో ట్యాక్సెస్ సపరేట్, సమ్ అదర్ కంట్రీస్ లో ట్యాక్సెస్ సపరేట్. అలా ట్యాక్స్ వైజ్ లో మనం రిపోర్టింగ్ చేసుకుంటాం. అందుకే కంపెనీ కోడ్స్ సపరేట్. గ్రూప్ కంపెనీ అనేది ఒక మెయిన్, అది టాప్ లెవెల్ నోడ్. అండర్ టాప్ లెవెల్ నోడ్ మల్టిపుల్ కంట్రీస్ లో నీ బిజినెస్ ఉంటుంది. ఆ మల్టిపుల్ కంట్రీస్ లో ఈచ్ కంట్రీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది. ఆ ఆపరేషన్స్ కోసం ఈ కంపెనీ కోడ్ రెడీ చేసుకుంటాం.
ఓకే, ఇక్కడ ఏంటి కంపెనీ కోడ్ ఐఎన్ రైట్, ఐఎన్ ఈజీనా, ఐజీ ఇచ్చాం మనం ఐఈ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు. ఐఎన్జి ఎన్జి. ఓకే, ఎన్జి ఇచ్చా. ఎన్జి ఇది ఇంజనీరింగ్. నీ కంపెనీ గ్రూప్ కంపెనీ అది. Hmm. ఇప్పుడు మనం కంపెనీ కోడ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ వాడుతున్నాం. ఇక్కడ మల్టిపుల్ సో కంపెనీ కోడ్స్ నేను వాడినప్పుడు వేరే ఓకే. సో నేను ప్రజెంట్ అంటే గానాకు సపోర్ట్ చేస్తాను కాబట్టి ఐజిహెచ్. ఐఈజిహెచ్. ఓకే, ఐఈజిహెచ్ అనేది నీది. ఓకే, ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ఐఈ గానానా, జిహెచ్ఏఎన్ఏనా? ఓకే, సో ఇది ఏ కంట్రీ? సో గానా. కంట్రీ కూడా గానానేనా? ఓకే, సిటీ ఓపెన్ చేద్దాం. ఇండియాకే పెట్టేసుకుందామా దీన్ని, ఈ గానా కంట్రీ? మన డిఫికల్ట్ అవుతుంది అది. ఇండియా పెట్టేసి. ఆ ట్యాక్సెస్ సో అవన్నీ తెలియదు. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కావాల్సి ఉంటే నేను ఏదో ఒకటి పెట్టుకుంటా గానా అని. సపోజ్ సేమ్ కంపెనీ కోడ్కి. ఐఎన్ ఇండియా కంపెనీ కోడ్ అనుకో. ఓకే, ఐఎన్ పెట్టేసి. ఓకే, సో ఇండియా. ఇక్కడ సిటీ ఐఆర్ వచ్చేసి ఇండియా. ఐఆరా? ఓకే, నువ్వు ఒకటి పెట్టుకుంటే స్లో ఉంది. ఐఆర్ అంటే రిమోట్ కదా. బెంగళూరు. కంట్రీ రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటే యూజ్ చేసుకుందాం, లేదంటే కరెన్సీ ఐఎన్ఆర్. మనది ఇండియా కాబట్టి కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకుంటాను. ఓకే, లాంగ్వేజ్ ఈఎన్. ఓకే, సో నెక్స్ట్ అడ్రస్. దిస్ ఈజ్ అ కంపెనీ, ఇది పర్సన్ కాదు, కంపెనీ. ఇక్కడ వచ్చేసి ఐఈ ఇండియా బీవీటీ ఎల్టీడీ. ఓకే, సత్యంలో ఐఈ అని పెట్టుకోవచ్చు. సెర్చ్ చేసినప్పుడు కానీ కంట్రీ రీజన్ వచ్చేసి ఇండియానే, చాలా ఇండియానే పెడతాం. ఓకే, అండ్ పోస్ట్ బాక్స్ నెంబర్ 1234. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఓకే. ఇక్కడ మెయిల్ ఇచ్చుకోవచ్చు. ఏంటి మెయిల్ ఐడి ఏంటి? ఇందాక నీ మెయిల్ ఐడి మై క్లాసెస్ మై ఫికో క్లాసెస్ 9 అంతేనా? ఓకే, సో సేవ్. ఇప్పుడు ఇక్కడ టిఆర్ అడుగుతుంది. టిఆర్ అడుగుతుంది. ఈ టిఆర్ మన ఓన్ రిక్వెస్ట్ లో చేసుకోవాలి. మన ఓన్ రిక్వెస్ట్ అంటే మన యూజర్ ఐడికి ఏ టిఆర్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. లేదు అంటే క్రియేషన్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ టిఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి నా టిఆర్ ఇది. ఓకే, ఈ టిఆర్ ని వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సేవ్ చేసుకుంటాను. అది మెయిన్ టిఆర్ లోనే సేవ్ అవుతుంది, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది చైల్డ్ టిఆర్. మనం రిలీజ్ చేసేది కూడా చైల్డ్ టిఆర్ఏ. ఎప్పుడైతే ప్రొడక్షన్ మూవ్ చేయాలనుకుంటామే అప్పుడు మెయిన్ టిఆర్ ని యూజ్ చేస్తాం. అంటే నార్మల్ ప్రాసెస్ ఇది. ఓకే,
ఏంటి ఇంతసేపు ఓకే ఓకే కంపెనీ కోడ్ వాటర్ తీసుకుంటాం. ఓకే. ఇంకా ఈ డిఫైన్ లో మనం ఏం చేయాల్సి బిజినెస్ ఏరియా ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఈ ఫంక్షనల్ ఏరియా కూడా హై లెవెల్ ఇవన్నీ. సో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫంక్షనల్ ఏరియా ఇవన్నీ వాడదాము. డిఫైన్ సెగ్మెంట్ కూడా డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ కూడా ప్రాఫిట్ సెంటర్ కావాలంటే యూజ్ చేసుకుందాము. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్. ఓకే అంటే ప్రాఫిట్ సెంటర్ సో దేనికి యూజ్ చేస్తాము రెగ్యులర్గా? ప్రాఫిట్ సెంటర్ అనేది ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. సో నీ కంపెనీ రిపోర్టింగ్ చేయాలంటే నీకు అకౌంటింగ్ బుక్స్ ఐడియా ఉందా? బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్, అవే చేస్తాం. బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏ బుక్ ఏ దాంట్లో వస్తుంది? సో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి P&L లో వస్తుంది మనకి. P&L లో వస్తుంది. ఆ P&L అనేది ఒక బుక్స్ అనుకుందాం. ఈ SAP లో P&L అనేది కొన్ని జిఎల్ క్రియేట్ చేసుకొని ఆ జిఎల్స్ P&L అకౌంట్ కింద క్రియేట్ చేసుకుంటాం. P&L అకౌంట్ కి బుక్స్ కి ఒక గ్రూప్ పెట్టుకొని అండ్ బ్యాలెన్స్ షీట్ కి ఒక గ్రూప్ ఉంటుంది, P&L అకౌంట్ కి ఒక గ్రూప్ ఉంటుంది మనకు. ఈ P&L అకౌంట్ కి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన జిఎల్స్, లాసెస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇవన్నీ ఈ P&L అకౌంట్ కింద వస్తాయి. మనకు రిపోర్టింగ్ మెయిన్ గా మనం కంపెనీ రన్ చేసే ఉద్దేశం ఏంటి? ప్రాఫిట్ తీసుకోవడానికి కదా. బిజినెస్ రన్ అయ్యేదే ప్రాఫిట్ తీసుకోవడానికి. సో మనం బ్యాలెన్స్ షీట్ లో మన ఆస్తులు అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఓకే అది వన్ ఆఫ్ ది బుక్స్, ఒక సెట్ ఆఫ్ బుక్స్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఒక సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఆ P&L అకౌంట్ కింద ఈ మన బిజినెస్ ఏదైతే ఉందో అవన్నీ పోస్టింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ వస్తాయో, మన ఖర్చులు ఎక్స్పెన్సెస్ అన్ని ఒక వెండార్ నుంచి మనం మెటీరియల్ తీసుకోవాలి, అప్పుడు ఎక్స్పెన్సెస్ అవుతుంది అది మనకు కంపెనీకి. ఓకే కంపెనీకి ఎక్స్పెన్స్ అయినప్పుడు ఇది ఏ బుక్ లో ఫీడ్ చేసుకోవాలి దీన్ని? P&L అకౌంట్ బుక్స్ లో ఫీడ్ చేసుకోవాలి. మనం మన డేటా రికార్డ్ అవ్వాలి. P&L బుక్స్ లో రికార్డ్ చేసుకోవాలంటే దానికి ఒక జిఎల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఆ జిఎల్ అకౌంట్ కింద పోస్ట్ చేసినప్పుడు ఒక జిఎల్ తీసుకొని మనము వెండార్ కి రికాన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వెండార్ కి లింక్ ఇచ్చుకుంటాం. రికాన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ జిఎల్ అకౌంట్. ఒక అర్థమైంది రామంజీ. ఇప్పుడు ఎవ్రీ వెండర్ కి కస్టమర్ కి ఆ అసెట్ కానీ ఒక రీకాన్ అకౌంట్ ఉంది. బికాస్ ఆఫ్ రిమైనింగ్ అన్ని సబ్ లెక్చర్స్ అవుతాయి. సో మెయిన్ లెక్చర్ ఇది జిఎల్ మనకు ఎక్స్పెన్సెస్ అవునా? సో ఎంట్రీ ఏం రెడీ చేసుకుంటావు ఎక్స్పెన్సెస్ కి? సో ఎక్స్పెన్సెస్ ఏం పడుతుంది? సో ఈ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఎక్స్పెన్సెస్ జిఎల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెబిట్ అండ్ వాట్ ఎవర్ బ్యాంక్ జిఎల్ కానీ లేకుంటే బ్యాంక్ జిఎల్ ఇట్స్ గోయింగ్ టు బి క్రెడిట్ బికాస్ అది పేమెంట్ అప్పుడు. ఇక్కడ ఇన్వాయిస్ నేను అడుగుతుండేది ఇన్వాయిస్ అప్పుడు. ఇది ఇన్వాయిస్. ఓకే సో ఎక్స్పెన్సెస్ డెబిట్ అండ్ వెండర్ ఇట్స్ గోయింగ్ టు బి క్రెడిట్. ఓకే సో ఎక్స్పెన్సెస్ అనేది మన జిఎల్ అకౌంట్ లో ఉంటది ఆల్రెడీ. ఓకే మనకు ఒక జిఎల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఒక జిఎల్. వెండార్ అకౌంట్ కి జిఎల్ మనం వెండార్ అకౌంట్ అనేది వెండార్ ఒక నెంబర్ ఇచ్చింటాం, కానీ అది లింక్ ఎక్కడ ఒక రికాన్ అకౌంట్ కి లింక్ ఇచ్చుకుంటాం. రికాన్ అకౌంట్ కి లింక్ ఉంటుంది. అవును లింక్ ఉంటుంది 2000 అనేది జిఎల్ అకౌంట్ కి. ఈ జిఎల్ అకౌంట్ లో ఇది పోస్ట్ చేసేటప్పుడు PC రావాలి, ప్రాఫిట్ సెంటర్ రావాలి. ఎందుకంటే ఇది ఈ బుక్ ని ఈ ఎక్స్పెన్సెస్ ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ 1000 రూపీస్. ఓకే ఇక్కడ 1000 రూపీస్ అనుకున్నా. ఈ 1000 రూపీస్ ని
మన పిఎండ్ఎల్ అకౌంట్ లో చూపించాలా. పిఎండ్ఎల్ అకౌంట్ చూపించడం కోసం ఒక ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇది పోయి ఈ ప్రాఫిట్ సెంటర్ కింద ఈ 1000 రూపీస్ పోయి ఈ ప్రాఫిట్ సెంటర్ కింద ఉంటుంది. అండ్ ఈ రిపోర్ట్స్ అన్ని, ఈ వాల్యూస్ అన్ని పిఎండ్ఎల్ అకౌంట్ లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, మనము ఇది అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మన ప్రొడక్ట్ కాస్టింగ్ అని కూడా ఉంటుంది మళ్ళీ కంట్రోలింగ్ లో. ప్రొడక్ట్ కాస్టింగ్ అని ఒక ప్రోడక్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వస్తా ఉంది అనేది తెలుసుకోవడం కోసం కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో అలా దానికి కూడా ఇదే ప్రాఫిట్ సెంటర్ యూజ్ చేసుకోవచ్చు. నేను సింగిల్ ఎగ్జాంపుల్ ఓవర్వ్యూ ఇస్తున్నా. సో నేను ఏమంటానంటే, వైల్ క్రియేషన్ ఆఫ్ ది రికన్సిలేషన్ జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మాస్టర్ డేటాలో ప్రాఫిట్ సెంటర్ ని అసైన్ చేయాలి. మాస్టర్ డేటాలో కాదు, జిఎల్ మాస్టర్ డేటా ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తుంది. F-02 కాదు, FB60 లో ఇన్వాయిస్ పోస్ట్ అవ్వవు కదా, ఇదే ఇన్వాయిస్ FB60 లో పోస్ట్ చేస్తా ఉన్నావు. ఓకే. ఈ FB60 లో పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ వెండార్ అకౌంట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. నీ ప్రాఫిట్ సెంటర్ ఏంటి, ఈ ఎక్స్పెన్సెస్ ఏ ప్రాఫిట్ సెంటర్ కింద వెళ్ళి స్టోర్ అవ్వాలి అనేది మనం సిస్టమ్ చెప్తే అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అట్ ది టైం మనము ఈ పిఎండ్ఎల్ అకౌంట్ ఒక రోజు ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లోజ్ చేయాలి. పిఎండ్ఎల్ అకౌంట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లోజ్ చేయాలి. నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నువ్వు క్లోజ్ చేయాలి. బుక్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ కి ఇదే బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి నీకు. అప్పుడు ఇక్కడ ఇన్ కేస్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు వస్తాయి. ఏదో ఒకటి వస్తుంది కదా, ప్రాఫిట్ ఆర్ లాస్. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ అసెట్స్ వైపు వేసుకోవాలా, లైబిలిటీ. బ్యాలెన్స్ షీట్ లో 2 ఉంటాయి కదా, అసెట్స్, లైబిలిటీస్, 2 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఈ టోటల్ ఇలాంటివి ఒక 1000-2000 ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అంతలో నీకు ఒక బ్యాలెన్స్ షీట్ రెడీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెడీ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇక్కడ ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఆ ప్రాఫిట్ తీసుకెళ్లి అసెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అది ఎలా అనేది ఇంకా నెక్స్ట్ డిస్కషన్ లో నీకు అర్థమవుతుంది. ఓకే, కాన్ఫిగరేషన్ లోనే పిలుచుకోపా, ఈ క్లాస్ ఏంటన్నా వచ్చి స్టోల్ కూడా వస్తుంది. హలో, ఓకేనా? ఇక్కడ ప్రాఫిట్ గానీ లాస్ గానీ ఏదో ఒకటి వచ్చింటది. ఇదంతా తీసుకొని వచ్చి రిటైన్ ఎర్నింగ్స్ కింద స్టోర్ అవుతుంది. మన పిఎండ్ఎల్ అకౌంట్ రిటైన్ ఎర్నింగ్స్ అని ఒక కాన్ఫిగరేషన్ ఉంది మనకు. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఒక జిఎల్ కింద రెడీ చేసుకుంటాం. అది టెంపరీ జిఎల్ అన్నమాట. ఓకే, దాని కింద పోయి ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అదే అకౌంట్ కింద స్టోర్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తామో మన బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్ కి ఇయర్ అండ్ యాక్టివిటీస్ చేస్తారులే, అది తర్వాత డిస్కస్ చేద్దాము. అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో నెక్స్ట్ ఇయర్ లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఎటువైపు వేసుకోవాలనేది మన ప్రాఫిట్ గానీ లాస్ గానీ దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రాఫిట్ అయితే అసెట్స్ వైపు, లాస్ అయితే లైబిలిటీస్ వైపు వెళ్తుంది. అప్పుడు అప్పుడు ఒక అసెట్స్ ప్రాఫిట్ ఉంటే అసెట్స్ వైపు మనకు అసెట్స్ ఓకే, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఆల్రెడీ అసెట్ ఉంది. సో మనం మళ్ళా బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళా ఇదే బిజినెస్ ఇదొక్కటే కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదొక్కటే కాదు, ఇలాంటి బిజినెస్ లు చాలా ఉంటాయి కదా. ఇది వెండార్ బిజినెస్, ఇది వెండార్ కి సంబంధించింది. కస్టమర్ కి, జిఎల్ కి, ఓకే, ఫారెన్ పేమెంట్స్ ఉంటాయి, ఏమైనా సేల్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని
రికార్డ్ చేసుకుంటాం బుక్ లో. సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాఫిట్ సెంటర్ వాడతాం. ప్రాఫిట్ సెంటర్ దానికోసం కావాలి. ఈ ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ ఇదంతా సబ్జెక్ట్ వేరే ఉంటది, మళ్ళీ చాలా ఉంటది. జస్ట్ నీకు ఓవర్వ్యూ ఇస్తున్నా. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, దేనికి కావాలి మన SAP లో. ఇంకో డౌట్ కూడా ప్రాఫిట్ సెంటర్ వస్తాయి. ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్ ఉంటుంది కదా, సో కాస్ట్ సెంటర్ అనేది లొకేషన్ వైజ్ ఎక్స్పెన్సెస్ కోసం. కాస్ట్ సెంటర్ లొకేషన్ వైజ్. అదే ఇప్పుడు నేను ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేస్తుంటా. సో వైల్ పోస్టింగ్ ఎక్స్పెన్సెస్ ఐ షుడ్ సపోజ్ టు సెలెక్ట్ ది కాస్ట్ సెంటర్. సో లైక్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ వైజ్ నేను కాస్ట్ సెంటర్ అంటే ఇట్లా కంపెనీ కోడ్కు ఒక లొకేషన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ లొకేషన్ వైజ్ నేను కాస్ట్ సెంటర్ సెలెక్ట్ చేయాలి. అంటే కాస్ట్ సెంటర్ అనేది పార్ట్ ఆఫ్ ది లొకేషన్ వైజ్ కదా. డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నువ్వు కాస్ట్ సెంటర్ ని ప్రోడక్ట్ వైజ్ పెట్టుకోవచ్చు, ఓకే, లొకేషన్ వైజ్ పెట్టుకోవచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అంటే మీ బిజినెస్ ఇప్పుడు మీ కంపెనీలో బిజినెస్ లొకేషన్ వైజ్ కాస్ట్ సెంటర్ పెట్టుకున్నారు. సో ఈ కాస్ట్ సెంటర్ ఏంటంటే ప్రజెంట్ బెంగళూరు కాస్ట్ సెంటర్, ఓకే. ఈ ఎక్స్పెన్సెస్ లైన్ ఐటమ్ కి కాస్ట్ సెంటర్ లింకేజ్ చేస్తావు. బెంగళూరు అనే కాస్ట్ సెంటర్ యూజ్ చేస్తావు. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెన్సెస్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి HYD లొకేషన్ కాస్ట్ సెంటర్, HYD CC యూజ్ చేసుకుంటావు. ఓకే, ఈ కాస్ట్ సెంటర్ లోనే మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ ఉంటది. ఈ ప్రాఫిట్ సెంటర్ ఎలా వస్తుంది అంటావు దీంట్లోకి. ఈ కాస్ట్ సెంటర్ నువ్వు కాస్ట్ సెంటర్ ఇస్తావు కదా, ఈ కాస్ట్ సెంటర్ లోనే ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది ఆల్రెడీ. మనం కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మీకు చూపిస్తుంది. ఏదైనా ఎగ్జిస్టింగ్ తీసుకొని చూపిస్తా. KES03, ఓకే. ఇది కాస్ట్ సెంటర్. వీళ్ళు చూడు డిపార్ట్మెంట్ వైజ్ కాస్ట్ సెంటర్ పెట్టుకున్నారు. అడ్మిన్ అనే డిపార్ట్మెంట్ ఒక కాస్ట్ సెంటర్, HR అనేది ఒక కాస్ట్ సెంటర్, లావా అనేది షాప్ డమ్మీ అనేది డిఫరెంట్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు అట్లా. సో ఇక్కడ ఇది ఒక మాస్టర్ డేటా. కాస్ట్ సెంటర్ అనేది ఒక మాస్టర్ డేటా, ఓకే. ఈ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో మాస్టర్ డేటా. ఇది జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ రీజాయిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఓకే. డిస్కనెక్ట్ అయినప్పుడు. సో ఇది మాస్టర్ డేటా. కాస్ట్ సెంటర్ అనేది ఒక మాస్టర్ డేటా. దేనికోసము? ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కాస్ట్ సెంటర్. ఆఫీస్ లో ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ట్రాక్ చేయాలి కదా మనము. బుక్స్ లోకి ఇవ్వాలి అంటే ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ట్రాక్ చేయాలి. ట్రాక్ చేస్తేనే కరెక్ట్ గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని తీసుకొని రాగలం. లేదు అంటే నువ్వు నీ ఆఫీస్ ఉంది, నీ ఆఫీస్ లో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేసినావు, ఎక్కడ చూపిస్తావు అది? దానికోసం ఒక GL అకౌంట్ చేసి అది చేసుకుంటావా? చేసే కాదు కదా. సో ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకుని ఆ కాస్ట్ సెంటర్ కింద ఆ GL అకౌంట్స్, ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్, లేదంటే కాఫీ మిషన్ ఎక్స్పెన్సెస్, లేదంటే ఇంకోటి ఇలా మల్టిపుల్ 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు నీ ఆఫీస్ లో. ఈ 100 మంది ఎంప్లాయీస్ కి కాఫీ మిషన్ ఓటు పెట్టింటావు. కాఫీ మిషన్ ఎక్స్పెన్సెస్ నీ కంపెనీకి, కానీ ఎంప్లాయీస్ నీ కంపెనీలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇన్కమ్ తీసుకొస్తున్నారు నీ కంపెనీకి. కానీ మన ఎక్స్పెన్సెస్ ని ఈచ్ ఎంప్లాయీకి ఈ కాఫీ మిషన్ ద్వారా ఈచ్ ఎంప్లాయీకి ఎంత పడింది, ఎంత ఎక్స్పెన్సెస్ పడింది అనేది, ఎంత ఎక్స్పెన్సెస్ అయింది ఈచ్ ఎంప్లాయీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ మిషన్ ఒక 20,000 అనుకో. ఒక కాఫీ మిషన్ 20,000, ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నీ దాంట్లో. ఈ 200 డివైడెడ్ బై 20 వేసుకుంటే ఈచ్ ఎంప్లాయీకి ఎంత? సంథింగ్ 100 రూపీస్. ఆ 100 రూపీస్ ఈచ్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కింద, అంటే మనము ఆ ఎంప్లాయీ కోసం ఖర్చు పెడుతున్నాం. దాన్ని ట్రాక్ చేయాలి. ఆ ఎక్స్పెన్సెస్ ని మన బుక్ లోకి ట్రాక్ చేయాలి. దానికోసం ఈ కాస్ట్ సెంటర్ వాడతాం.
వీళ్ళు అడ్మిన్ అనే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ చేసుకున్నారు. సో సో ఇక్కడే ఓకే ప్రాఫిట్ సెంటర్ కూడా ఉంటుంది చూడు, ఇక్కడే ఇక్కడ ప్రాఫిట్ ప్రాఫిట్ సెంటర్ సెంటర్ కూడా కూడా ఉంటుంది. అసైన్ చేస్తాం. ఈ కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తాం. ఈ ప్రాఫిట్ సెంటర్ అదే. ఆటోమేటిక్ గా ట్రాకింగ్ కి వెళ్తుంది. మనం ఈ ఎంప్లాయీకి ఇంత కాస్ట్ చేసాము, అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఎంప్లాయీ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ సెంటర్ ట్రాక్ అవ్వాలి కదా. ఈ కాస్ట్ సెంటర్ కాస్ట్ ట్రాక్ అయినప్పుడు ప్రాఫిట్ కూడా ట్రాక్ అవ్వాలి కదా. దానికోసమని అవును. ఎవ్రీ కాస్ట్ సెంటర్ లో ఒక ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేస్తాం. మన ఓకే ప్రాఫిట్ అండ్ ఓకే లాస్ డిఫైన్ చేసుకోవడానికి. ప్రాఫిటా లాసా, మనం ఎంప్లాయీస్ కి మనం జస్ట్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఈ వర్క్ చేస్తున్నానంటే నేను కంపెనీకి లాస్ చేస్తున్నానా ప్రాఫిట్ చేస్తున్నానా వాళ్ళకి ఒక ఐడియా రావాలి ప్రతి ఎంప్లాయీకి. దానికోసం ఈ అవును. డిజైనింగ్ అంతా చేసుకుంటాం. మనము ఆ, కొంతమంది ఒక లొకేషన్ వైజ్ ట్రాక్ చేసుకుంటారు. ఈ లొకేషన్ లో ఇంతమంది ఎంప్లాయీస్ ఉండి ఇంతమంది ఎంప్లాయీస్ వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఓకే, ఎంత ఎక్స్పెన్సెస్ వచ్చింది ట్రాక్ చేసుకోవడానికి. ఓకే. కొంతమంది ఈచ్ ఓకే. ఎంప్లాయీ వైజ్ కూడా చేసుకుంటారు. ఈచ్ ఎంప్లాయీ వైజ్ నాకు కావాలి అంటే అలా కూడా పాసిబుల్ ఉంది, ఎస్ఏపిలో చేసుకోవచ్చు. వాళ్ళ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వాళ్ళ క్రియేట్ చేసుకునే స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకు దీంట్లో కూడా ఉంటాయి, కంట్రోల్ పెట్టుకోవచ్చు మళ్ళీ కాస్ట్ సెంటర్ లో. సో కాస్ట్ సెంటర్ అంటే ఓన్లీ కాస్ట్ కోసమే కాదు, రెవెన్యూస్ కూడా చేసుకోవచ్చు. బట్ నార్మల్ గా కాస్ట్ సెంటర్ అనేది ఓన్లీ కాస్ట్ కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఆప్షన్ ఇచ్చినారు, రెవెన్యూస్ కోసం కూడా ఆప్షన్ ఇచ్చినారు. ఓకే, అండ్ రెవెన్యూస్ కూడా ట్రాక్ చేయొచ్చు కాస్ట్ సెంటర్ తోటి. ఎస్ఏపి వాళ్ళు ఆప్షన్ ఇచ్చినారు, బట్ మన వాళ్ళు ఏ కంపెనీలు దాదాపు యూజ్ చేయవు. ఇది కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, క్రాస్ సెంటర్ అది. ఓకే, అటు క్లియరా? సో ప్రాఫిట్ సెంటర్ కాస్ట్ సెంటర్ మళ్ళీ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ ఇప్పుడు కంట్రోలింగ్ ఇదేది కంపెనీ కోడ్ క్రియేట్ చేసినాము, దీన్ని అసైన్ చేద్దాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసినాము, ఇప్పుడు అసైన్ చేయాలి. ఓకే, సో కిందే ఉంటుంది అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఏంటి? ఐఎన్ కంపెనీ కోడ్. ఇక్కడ కంపెనీ కోడ్ వేరు, కంపెనీ వేరు. మన గ్రూప్ కంపెనీ ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఈ గ్రూప్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. మనకు ప్రజెంట్ ఒకటే చేసినాం ఐఎన్ అనేది. నెక్స్ట్ మళ్ళీ యుఎస్ చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చేస్తాం. అలాగా అన్నిటికీ ఒక గ్రూప్ కంపెనీనే, కంపెనీ గ్రూప్ ఒకటే. ఓకే, ఇప్పుడు మనకు గ్రూప్ కంపెనీ ఏంటి? ఐఈఎన్జి అనేది ఇంజనీర్, ఇది గ్రూప్ కంపెనీ. సో దీని కింద మన కంపెనీ కోడ్ ఉంది. ఇది అసైన్ చేస్తే మళ్ళీ సేమ్ టిఆర్ మన ఓన్ రిక్వెస్ట్ చేసుకుని ఆల్రెడీ ఉంది, బట్ మనం మీకు ఫెమిలియర్ కోసం మళ్ళీ ఓన్ రిక్వెస్ట్, ఆల్వేస్ ఓన్ రిక్వెస్ట్ లో చూడాలి మనం. కొన్ని కంపెనీలు ఏంటంటే క్రియేషన్ ఆప్షన్ కూడా ఇస్తాయి. కొన్ని కంపెనీల్లో క్రియేషన్ మనమే క్రియేట్ చేసుకొని మనమే ఇప్పుడు దీంట్లో ఎలా చేసామో అలాగే. బట్ నార్మల్ గా ఓన్ రిక్వెస్ట్ వెళ్ళి మనకు అసైన్ చేసిన టిఆర్ లో ఆ టిఆర్ వాళ్ళ ఈ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళే ఇచ్చింటారు. ఓకే, మనం జస్ట్ టిఆర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఓకే, ఈ అసైన్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం అసైన్మెంట్ ఉంది? ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ తర్వాత. ఇంకా ఫస్ట్ కంపెనీ కోడ్ లెవెల్లోనే చూద్దాము, తర్వాత కంట్రోలింగ్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఓకే, అసైన్మెంట్, ప్లాంట్ ఇవేం లేవు ఇంకా. ఇది లాజిస్టిక్స్. ఓకే, సేల్స్ సైడ్, సేల్స్ సైడ్, సేల్స్ కాదు, ఇది ఎంఎం సైడ్. ఓకే, ప్లాంట్ ఇవన్నీ ఎంఎం సైడ్. ఎంఎం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దీంట్లోకి వద్దాం మళ్ళా. అంటే సేల్స్ లో కూడా అంతే, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఎవ్రీథింగ్. ఇది ఎస్డి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ వద్దాం. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏంది కావాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంతకు ముందు F-02 చేద్దాం, లేదంటే F-02. సో నువ్వు డైరెక్ట్ ఇట్లా హోస్టింగ్స్ వెళ్ళి అక్కడ ఏమేమి కావాలో మనం క్రియేట్ చేస్తాం. మనకి ఏమేమి అదే అర్థమైందిలే.
నువ్వు చెప్పిన ప్రాసెసే కదా నాకు ఇది ఒకసారి నేను అట్లా చేసిన చాలా సార్లు. అవునా? ఆహా. అంటే ఇట్లా చేస్తే మనకు సిస్టమ్ క్లియర్ గా ఉంటుందని నా ఉద్దేశము. అవును. కంపెనీ కోడ్ కావాలి. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ మనం జనరల్ గానే వాడుకుందాం, కావాలంటే మనం ఓన్ గా కూడా ఉమ్, వాడుకోవచ్చు. ఇది క్లయింట్ అన్నమాట. ఆ, అవునులే తెలుసు. క్లయింట్ డాక్యుమెంట్ టైప్స్ ఓబి ఏ7 కదా, ఓబి ఏ7. ఇవి ఆల్ క్లయింట్ లెవెల్లో ఇవి. Obvious. ఉమ్, ఎస్ఏ మనకు కావాలంటే మనం సపరేట్ గా కూడా వాడుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని మనకు కావాల్సిన ఉమ్. ఓన్ డాక్యుమెంట్ టైప్ వాడుకోవచ్చు. బట్ ఓన్ డాక్యుమెంట్ ఇక్కడ టైప్. ఆల్రెడీ ఉమ్, ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు చేయడం, ఉమ్, సేమ్ సేమ్ వే వాడుకుందాం. ఓకే. సో ఇక్కడ ఎస్ఏ ఓకే. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఆల్రెడీ ఉన్నదే వాడుకుంటాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఏంటి మన కంపెనీ కోడ్ ఐఈ అయ్యాను. ఐఎన్ 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 మన కంపెనీ కోడ్ వచ్చేసింది. ఓకే. పోస్టింగ్ డేట్ వచ్చింది. ఇప్పుడు పీరియడ్స్, పోస్టింగ్ పీరియడ్స్ కావాలి మనకు. పోస్టింగ్ పీరియడ్స్ ఎక్కడ చేస్తాం? పోస్టింగ్ పీరియడ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? అదే వేరియంట్ కావాలి. పోస్టింగ్ పీరియడ్ పోస్టింగ్ వేరియంట్. పీరియడ్ వేరియంట్. ఏంటి టీ కోడ్ ఏంటి? ఓబి 29. OB29. అదేనా? OB20 పాతలో చూస్తాను. గుర్తులేదు. ఇదిగో ఫిజికల్ ఇయర్ మెయింటైన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఇక్కడ మనకి దీనికి ఇది టీ కోడ్ కావాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి దీన్ని సైడ్ చేస్తాం ఫస్ట్. అక్కడ కాదు, నువ్వు ఐఎం తను ఓపెన్ చేస్తే ఇక్కడ కిందే ఉంటుంది కదా. కింద పెట్టాలా? ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ కింద లాస్ట్ లో ఉంది చూడు. టీ కోడా? అలా ఓబిబిఓ కాకుండా అనుకుంటా. OB29 లేదు. నువ్వు టీ కోడ్ గురించి చెప్తాను.